లిబర్టీ మీద మేము ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాం. ఆల్రెడీ మేము ఇండియన్ ఎంబసీతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. మేము ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే వన్ ఆఫ్ ద కంపెనీస్ ఈ లిబర్టీ స్టీల్స్కి ఫండింగ్ చేసే కంపెనీ వెంట ఇన్ టు బ్యాంక్రప్సీ కాబట్టి దట్ లిబర్టీస్ గ్రూప్ హ్యాస్ టేకెన్ ఎ హిట్. అండ్ ఈరోజు మనకు వచ్చిన వార్తల ప్రకారం కూడా యూకే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు అసిస్ట్. కాబట్టి లిబర్టీ గ్రూప్ అనేది బహుశా నేను అనుకోవటం రాబోయే రోజుల్లో వీ విల్ టేక్ వీఆర్ లుకింగ్ అట్ ప్లాన్ బి ఆల్సో. మేము ఆలోచించిన కూడా ప్లాన్ బి. ఏదేమైనా సరే మా ముఖ్యమంత్రి గారు ఏ వచ్చినా బి వచ్చినా కానీ మనం పెట్టేదైతే మాత్రం ద స్టేట్ గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్. అలాగే మిగతా కంపెనీస్ కూడా ఇప్పుడు ముందు రావడం కూడా జరుగుతున్నాయి. అంటే రేపు మనకి L2గా వచ్చిన SROలు కావచ్చు, లేకపోతే మిగతా మన మిత్తల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వేర్ ఇన్ డిస్కషన్స్ విత్ దెమ్. No, we will, this is not a bid. This is basically what is the net benefit accrued to the state. So in terms of equity contribution, what happened is Liberty's group gave us a proposal where equity contribution from the state was the lowest. So we are asking SR group to match the same thing. Sir, the issue lo bank evaluation SBI caps evaluation చేశారు. అంటే ఇప్పుడు SBI క్యాప్స్ అనే వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇచ్చిన డేటా అంటే నోటిఫైడ్ డేటా ఏదో ఉంటుందో దాని మీద వెళ్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ స్టీల్స్ యాజ్ సచ్ డి నాట్ డిఫాల్ట్. లిబర్టీ స్టీల్స్ ఒక ఫండింగ్ ఏజెన్సీ, వన్ ఆఫ్ ది ఫండింగ్ ఏజెన్సీ విచ్ ఇస్ ఫండింగ్ లిబర్టీ స్టీల్స్ దట్ వెంట్ టు బ్యాంక్రప్సీ. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మేము కన్సర్వేటివ్ ఆఫ్ బ్యాంకర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక బ్యాంక్ పక్కన రిసర్వర్షిప్లో పోయింది అనుకోండి, ఆ కంపెనీకి రేపు డబ్బు ఇచ్చేదానికి కష్టంగా ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కానీ ఇవి. అందుకని ద డిఫాల్ట్ వాజ్ నాట్ ఆన్ లిబర్టీ స్టీల్స్. వన్ ఆఫ్ ద లెండింగ్ ఏజెన్సీస్ విచ్ వాజ్ గివింగ్ టు లిబర్టీ స్టీల్స్ ఇట్ వెంట్ టు డిఫాల్ట్. మరి వాళ్ళు లిబర్టీ స్టీల్స్ వల్ల వాళ్ళు డిఫాల్ట్ అయ్యారా, లేకపోతే వాళ్ళు సొంతంగా వేరే బిజినెస్లో డిఫాల్ట్ అయ్యారా అనేది అది ఇన్వెస్టిగేషన్ వేరే విధంగా తీసుకుంటుంది. కానీ ఏదేమైనా సరే లిబర్టీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఎ టైమ్ ఈజ్ నాట్ లెట్ మీ సే బిజినెస్ రెడీ. ఎందుకంటే వాళ్ళకి లోన్స్ అన్నీ కూడా ఆపేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ బి ఇన్ అ సిచ్యువేషన్ టు ఇన్వెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అందుకని వీఆర్ లుకింగ్ అట్ ప్లాన్ ఆప్షన్ బి. MOU మేమేం చేయలేదు ఇప్పుడు దాకా. ప్రపోజల్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ పెండింగ్. సో వీఆర్ లుకింగ్ అట్ ఆప్షన్ బి ఆల్సో. Minister, why is the state government borrowing 10,000 crore for this project when you are bringing in a JV partner? No, the idea is, just as I mentioned to you, if whether the option A or B works, our commitment is to build a steel factory. Our commitment was to provide a steel factory to the people of Rayalaseema as per the State Delimitation Act which the central government had proposed. So we are fulfilling a promise, unfulfilled promise of the act. That is one point. Rundodchi, what we have envisaged is that we will invest upfront and then the investor will follow up with his investment. So what is it? We are asking as a steel corporation, as a AP Hybrid Steel Corporation, why is it High Steel Corporation? We are asking, making a provision that they can borrow up to 10,000. They just take an approval for borrowing it, not that they'll be implementing it. But the idea is, scenario where if let us say none of the investors are there, so we'll go ahead with it. On your own. POSCO is not in it. POSCO is interested in setting up their own project but not taking it. అలాగేం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే దే కేమ్ అండ్ దే ఆర్ లుకింగ్ అట్ అ ఫ్రెష్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో వాళ్ళు దే వాంట్ అ కోస్ట్ బేస్డ్ కాబట్టి డిఫరెంట్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ షోన్ టు దెమ్. ఒకటి వచ్చి కృష్ణపట్నం దగ్గర ల్యాండ్ చూశారు, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా చూస్తున్నారు. సో డిపెండ్స్ ఆన్ విచ్ ఎవర్ దే ఫైనలీ లైక్ దే టేక్ ఇట్ అప్. అదే కదా అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. అందుకని ఇప్పటికైనా సరే ఇప్పుడు పోలవరం లాగా ఏ విధంగానో ఆ రోజు మనం అడిగామో, పోలవరం కానీ అలాగే విశాఖపట్నం మనం సెంట్రల్ జోన్ సరే రైల్వేస్ జోన్ కింద మనం మార్చమని చెప్పడం జరిగిందో, దాంతోపాటు ఈ పోర్ట్ కానీ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. సో ఇట్ ఈస్ అన్ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనం టేకప్ చేస్తున్నాం యాజ్ ఎ రెస్పాన్సిబుల్. అంటే ప్రెషర్ అనేది తప్పనిసరిగా మేమైతే పెడుతున్నాము. ది ఐడియా ఈజ్ సింపుల్ దట్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ది యాక్ట్. అండ్ మీ అందరికీ కూడా తెలుసు టుడే అదే కానీ ఈరోజు ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ అ మోర్ బెటర్ నెగోసియేషన్ పవర్ స్టేటస్ ఉంటే తప్పనిసరిగా మన మాట వినేవాళ్ళు. అంటే పూర్తిగా మన మద్దతు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మాట వినేవాళ్ళని మేము
ఎవరైనా అదే కోరుకుంటారు కదా, మనం 150 కోరుకున్నాం, వాళ్ళు 300 కోరుకుంటారు కదా. అందుకని అయినా కూడా మేము కావాల్సిన ఇప్పుడు యాజ్ వీఆర్ అలైన్ టు సెంట్రల్ గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీస్ కాబట్టి సో మనకి అంతో ఇంతో దే ఆర్ సపోర్టింగ్ అస్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి పోర్ట్స్ కానీ పోలవరం చూస్తున్నాం మేము. లాస్ట్ మనకి అక్కడ బార్గెనింగ్ పవర్ లేదు అన్న ఉద్దేశంతో లేకపోతే ఆ ఫీలింగ్తో మనం ఒక్కొక్కటి వదిలేసుకుంటున్నాం. అటు కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, రీసెంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, దాన్ని కూడా మనమే టేకప్ చేద్దామన్న ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు అర్థమైపోదా? ద ఐడియా ఈజ్ సమ్టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మేము గతంలో కూడా చెప్పింది కూడా ఏంటంటే ఎనీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ షుడ్ నాట్ లుక్ అట్ ఎకనామిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ నెసెసిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఈరోజు ఐటీ ఇంటర్నెట్ ఈజ్ అ బేసిక్ నెసెసిటీ, గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఇట్. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఈ సెట్ ఇంటర్నెట్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎవ్రీ విలేజ్. సో సేమ్ వే వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ ఇప్పుడు మేము షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకుండే షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా లాస్ మేకింగ్ ఫ్యాక్టరీస్, కానీ రైతులు సపోర్ట్ చేయాలని చెప్పి కాబట్టి ఈరోజు మేము టేకప్ చేసాం ఈ షుగర్ ఫ్యాక్టరీస్. ఈరోజు మేము లాస్ మేకింగ్ అన్నా కూడా బికాజ్ ఫ్యాక్టరీ మైట్ బీ అట్ అ లాస్, బట్ కాకపోతే దాదాపు 15,000 మంది రైతులు బాగుపడుతారు. సో సమ్టైమ్స్ యూ హెవ్ టు లుక్ ఎట్ ద సోషియో ఎకనామిక్ బ్యాలెన్స్ కూడా చేయాలి మనం. ఒక ప్రభుత్వం కేవలం ప్రాఫిట్ అండ్ లాస్, వాట్ ఈస్ ద గవర్నమెంట్ టు మేక్ షూర్ దట్ వీ గివ్ ఎంపవర్మెంట్ అనేది. అలాగే మేము చేస్తున్నాం. లాస్ట్ క్వశ్చన్. There was a Swiss company which came forward to set up a second steel plant in Kadapa district. How far has it come? అంటే దే స్టిల్ హ్యావెంట్ కమ్ టు ద ఫార్వర్డ్ టు నెగోషియేషన్ టేబుల్స్. ప్రపోజల్స్ హ్యావ్ కమ్. సమ్ సౌత్ ఆఫ్రికన్ కంపెనీస్ హ్యావ్ కమ్ అండ్ సమ్ It's particular Swiss company. No, that's what I'm saying. So they have come, but it has not followed up with a proper DPR. Only they have come and spoken to us, Gani, but DPR has not been given to us. And people have, for example, recently I also got some investors saying we'll be interested in taking up in Krishnapatnam another steel factory and go down Chaptam. But these are all proposed. They're just initial discussions. They're just showing it out. Serious అయితే మాత్రం ఏం లేదు ప్రస్తుతానికి.